గురుగారు ఏంటండి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బాబు గారి అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సరం అయితే పూర్తయింది కదండి. మరి ఆయన పాలన ఏ విధంగా అనిపిస్తుందండి మీకు? బ్రహ్మాండంగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది. అది అన్న హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారా? నెరవేర్చాడుగా, అసలు అయిపోయినాయి. రోజు చెప్తున్నాడుగా లోకేష్ వాళ్ళు అందరు చెప్తున్నారుగా. అసలు నాలుక మందం అంటే ఏంటి బాబు, నాకు అర్థం కాలేదు. మందం ఉంటే కట్ చేస్తారని అంటే అలానే వస్తుంది. నీ అభిప్రాయం చెప్పు. కట్ చేస్తానని అంతే కదా. మరి చంద్రబాబు ఎవరన్నా ఏదన్నా అంటే నాలుక కట్ చేస్తాడు. ఇక ముఖ్యమంత్రి అనే మాటలేనవి అనొచ్చా? అనకూడదు కదా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? చంపేస్తాడా? భూతమా? ఈ దేశాన్ని ఉన్న భూతాన్ని నేను ఇప్పుడే పెట్టాను, ఇక లైన్ చేస్తాను, చంపేస్తాను అంటున్నాడుగా. వాడెవడు బుచ్చిగాడు అంట, బుచ్చి సోదరుగాడు. వాడు తలకాయ తీసేస్తే ఏమైద్ది అని అడుగుతున్నాడు. అలా ఇప్పుడు ఓట్లు వేసారో గెలిచావు, ఎట్లా గెలిచావు అది వేరే విషయం. గెలిచింది ఎట్లా, పరిపాలన ఏ విధంగా చేయాలి ప్రజలకి సుభిక్షంగా ప్రజలు ఎన్నుకున్నందుకు వాళ్ళకి ఇబ్బందికరంగా కాకుండా చేయాలి కదా. మరి ఈ కేసులు ఏంటి? మాట్లాడిన కేసులు, నాలుగు కోస్తాం, మెడకాయ కోస్తాం, భూస్థాపితం చేస్తాం, కాంక్రీట్ చేస్తాం. ఇదేనా పరిపాలన? అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 ఏళ్ల కాలం వ్యవధిలో అక్కడ రాజకీయం జరగలేదు, రెడ్డి రౌడీజం జరిగింది అంటున్నారు కదండి. మరి నీకు తెలిసింది ఎప్పుడు నువ్వు చేస్తున్నాను అంటున్నావు కదా ఛానల్లో, ఎక్కడన్నా జరిగినాయి ఎట్లా? అంతగా అంటే ఇప్పుడు జరుగుతున్న రెడ్ బుక్ అంత అయితే మేము ఎక్కడ చూడాలి. మరి అదే కదా మరి అందరూ అనుకునేది. ఇప్పుడు మేము అనేది అదే. సహజంగా కేసులు పెడతారు తప్పులు చేసిన వాళ్ళు, అది వేరే విషయం. ఎప్పుడో 5 సంవత్సరాలు మాట్లాడాడు, 3 సంవత్సరాల నాడు మాట్లాడాడు. ఒక మనిషి మీద 7 కేసులు, 9 కేసులు, 13 కేసులా? అది పద్ధతేనా అసలు? ఇంకా పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారండి? ఆయన రీసెంట్గా ఎండమామలాగా వచ్చిపోతుంటాడు. ఎండమామలు వచ్చి పోతుంటాయి చూడు, అట్లా ఉంటాయి. అంటే రీసెంట్గా ఆయన కొన్ని మాటలు కూడా అన్నారు, మీరు 2.0 చూపిస్తాం 2.0 చూపిస్తాం అంటున్నారు. చూపించాలంటే మీరు అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తారో నేను చూస్తా అంటున్నారు కదా. అన్నాడుగా, నిన్నే అన్నాడు. మరి దానికి మనం ఏం చేస్తాం? దానికి మనం చేయగలిగింది ఏం లేదుగా. రేపేం జరుగుతుందో మనం ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం? ఆయనకు తెలుసు కావాలి, మనకు తెలియదు కదా. ఆయనకు తెలుసు కావాలి. మునిపి ఎట్లా గెలిచింది ఆయనకు తెలుసు కదా. రేపు కూడా అంతే గెలుద్దామనే అభిప్రాయంతో ఆ మాటలు అనుకుంటున్నాడని జనం. మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఎంత % ఉన్నాయి ఈసారి? ఇప్పుడు ఈసారి కూడా గెలవడం. ఎందుకు కారణం అంటే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది కాబట్టి. మొన్న విష్ణు కుమార్ రాజు గారు మాట్లాడాడు. ఎవరు విష్ణు కుమార్ రాజు గారు? ఎవరో నీకెట తెలియదే బాబు, రోజు తిరుగుతుంటే. బీజేపీ అతను. మేము లేకపోతే నువ్వు ఎక్కడుండేవో చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ మాట్లాడింది, ఇతను మాట్లాడింది ఒకటే. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి పారేశారు. 50 లక్షలు ఈ రాష్ట్రంలో కౌంటింగ్కి పోలింగ్కి డిఫరెన్స్ ఉన్నాయి. 50 లక్షలు అంటే సామాన్యమా? 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం జరిగిపోయింది. పరిస్థితి అలా కొనసాగుతుంది ఇప్పటికే. ఈసీ గారు చెప్పలేదు, ప్రధానమంత్రి చెప్పలేదు దీనికి సొల్యూషను, మరి హోమ్ మినిస్టర్ చెప్పలేదు. మరి ఎట్లా ఇది? ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఉందా అసలు? లేదు. అక్కడ లేదు, ఇక్కడ లేదు. వాళ్ళు ఒక రకంగా చేస్తున్నారు, వీళ్ళు ఒక రకంగా చేస్తున్నారు.